అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024లో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, ఈరోజు బంగారం వెండి ఏ సమయంలో కొనాలి, అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అక్షయ తృతీయ 2024లో శుక్రవారం రోజు మే 10వ తారీఖు వచ్చింది. అక్షయ తృతీయ అంటే చాలా పవిత్రమైన రోజుగా మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు అన్ని రకాల శుభకార్యాలు చేయవచ్చు అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెకను కూడా శుభముహూర్తమేనండి. కనుక ఈరోజు ఏ పని చెయ్యటానికైనా పంచాంగం చూసే అవసరమే లేదు. అక్షయ తృతీయ రోజు బంగారము, వెండి ఆభరణాలు, అలానే వాహనాలు మొదలైన వస్తువులని కొనుగోలు చేసే సాంప్రదాయం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు బంగారు ఆభరణాలని మనం కొనుగోలు చేస్తే సంవత్సరం మొత్తం కొంటూనే ఉంటాము అని మనం ప్రతి ఒక్కళ్ళు తమ స్తోమతకి తగ్గట్టుగా ఏదో ఒక చిన్న వస్తువు అయినా కొంటూ ఉంటాము. కొన్ని కారణాల వల్ల మనం బంగారం కానీ వెండి కానీ కొనలేకపోతే మనం ఏ వస్తువులను కొంటే మన ఇంట్లో సిరి సంపదలకి ధనధాన్యాలకు లోటు ఉండదో తెలుసుకుందాము. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, శంకు చక్రాలు, అదేవిధంగా తామర గింజలు, పసుపు, కుంకుమ ఈరోజు కొని మన ఇంటికి తీసుకొని వచ్చినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా బంగారము వెండి కొనే స్తోమత అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్న రేట్లు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందరికీ బంగారం వెండి కొనే స్తోమత అనేది ఉండదు. అందుకోసం మన స్తోమతకి తగ్గట్టుగా కొత్త చీపిరి అయినా కూడా మనం ఇంటికి తీసుకొని వచ్చినా కూడా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు. వీళ్ళు బంగారము వెండి కొన్నారని మనం డబ్బు అప్పుగా తీసుకొని వచ్చి కొనే అవసరం ఏమాత్రం లేదండి. మన స్తోమతకు తగ్గట్టుగానే మనం ఈ వస్తువులను కొంటే సరిపోతుంది. అలానే ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర దీపాన్ని వెలిగించి ఈ మంగళకరమైన వస్తువులతో లక్ష్మీదేవిని పూజించినట్లు అయితే తప్పకుండా మన ఇంట్లో ఇక లక్ష్మీ కటాక్షమేనండి. చూశారు కదండి, ఈ విధంగా చక్కగా మనము లక్ష్మీదేవి చిత్రపటం ముందు కుబేర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అష్టోత్తరము సహస్రనామంతో చక్కగా మంగళకరమైన వస్తువులతో ఈ విధంగా పూజ చేసినట్లయితే మనకి తప్పకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది లభిస్తాయి. ఈ విధంగా చక్కగా ధూపం, దీపం, నైవేద్యాన్ని మనం లక్ష్మీదేవికి సమర్పించి ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు చక్కగా పొందవచ్చండి. అంతేకాదండి, ఈ అక్షయ తృతీయ రోజు చేసే దానం అనేది ఏ మాత్రం వృధా కాదని పండితులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ స్తోమతకి తగ్గట్టుగా ఏదో ఒక వస్తువుని దానంగా ఇస్తే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయండి. అలానే ఈ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా తులసి ఆకులను మాత్రం కొయ్యకూడదండి. తులసి ఆకులను మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటున కూడా తులసి ఆకుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. అలానే ఈరోజు పొరపాటున కూడా స్టీలు మరియు అల్యూమినియం పాత్రలను మాత్రం కొనకూడదండి. ఎందుకంటే ఈ పాత్రల్ని కొన్నట్లయితే మనకి రాహు ప్రభావం అనేది ఎక్కువగా ఉండి మన ఇంట్లో దారిద్ర్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలానే ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైనా బంగారము వెండి కొనాలనుకుంటే వాళ్ళు ఈ రోజులో ఏ టైంలో అయినా కూడా బంగారము వెండి అనేది కొనుగోలు చేయొచ్చండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి క్షణం కానీ ప్రతి నిమిషము కానీ ఎంతో పరమ పవిత్రమైందని మనకి పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు ఏ టైంలో అయినా కూడా బంగారం వెండి అనేది కొనుక్కోవచ్చండి. అలానే ఈ అక్షయ పాత్ర రోజు మనకి ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి మన ఇంట్లో డబ్బులకి ఎటువంటి కొరత లేకుండా ఉండాలంటే ఈ విధంగా అక్షయ పాత్రను సిద్ధం చేసుకోవాలండి. ఈ అక్షయ పాత్ర కోసం మట్టి పాత్రను తీసుకొని దానిని శుభ్రం చేసి పసుపు రాసి శ్రీం అనే అక్షరాన్ని ఈ విధంగా రాసుకొని అందులో మనం ఇందాక మంగళకరమైన వస్తువులన్నీ చెప్పుకున్నాం కదండి, వాటన్నింటినీ వేసి అలానే రాళ్ళ ఉప్పుని వేసి అలానే మన దగ్గర ఆ రోజు ఎంత అయితే డబ్బు ఉంటుందో 10 రూపాయలైనా లేదండి, దానిని ఈ కుండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో నిండుగా బియ్యాన్ని తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ పాత్రని మనము ఆ ప్లేటుపై ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ కుండ పైన చక్కగా పూలని సమర్పించి చక్కగా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా చేసినట్లు అయితే మన ఇంట్లో డబ్బులకి కొరత అనేది లేకుండా మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ అక్షయ పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే దానికి సంబంధించిన వీడియో అనేది పెట్టాను, లింక్ ఇస్తాను, తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి.